అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూలై 2వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలు ఎటువంటివి, వారు వినబోయే వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను అయితే అనుభవించబోతున్నారు, వారి యొక్క సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000964941. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలు ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా మేధావులనైతే చెప్పుకోవచ్చు. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో చాలా మెండుగా ఉన్నాయి. ఈ యొక్క వ్యక్తులు ఎవరికీ లొంగకుండా చాలా స్వతహాగా చాలా మంచి ఆలోచన పరులనైతే చెప్పుకోవచ్చు. అంటే వీరు తలపెట్టిన పనిని ఎటువంటి ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడాను విజయవంతంగా పూర్తి చేసే వరకు కూడా వదిలిపెట్టనేటువంటి గట్టి పట్టుదల కలవారనైతే చెప్పుకోవచ్చు. ఇటువంటి వ్యక్తులు చాలా అరుదుగా అయితే సమాజంలో మనం కనపడుతూ ఉంటారు. ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం కావచ్చు, అలాగే గౌరవ మర్యాదలు కావచ్చు, వీరికి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరు దెబ్బతీయాలని చెప్పి చూస్తే వారిని తప్పకుండా అయితే దూరంగా పెట్టి తీరుతారు. వీరి యొక్క జీవితంలో, వీరి యొక్క ముఖంలో చాలా చక్కని రూపలావణ్యం కావచ్చు, చాలా మాట తీరు కావచ్చు, చాలా గట్టిగా అయితే ఉంటుంది. మంచి తేజస్సు కల వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. వీరి మాటల్లో గట్టి ధైర్యం అనేది అయితే కనబడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి వీరి యొక్క సలహాలు, సూచనలు అందిస్తూ ఎంతో కలిసిమెలిసిగా అయితే ఉంటూ ఉంటారు. ఎవరినైనా కష్టాల్లో ఉంటే అసలు చూడలేరు. ఒక గంభీరమైనటువంటి ప్రవర్తన అనేది వీరిలో చాలా మెండుగా అయితే ఉంది. ప్రతి ఒక్కరిని ఆదరించే మనస్తత్వం వీరిదైతే చెప్పుకోవచ్చు. ఒక రకమైన చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన అమాయకత్వమైన వారు కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి ప్రతి ఒక్కరిని కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. అటువంటిగా చాలాసార్లు ప్రమాదంలోకి వెళ్ళే పరిస్థితులు ఏర్పడినాయి. వీరి యొక్క ఆలోచన పనులు ఏ విధంగా ఉంటాయంటే దేన్నైనా కానీ సరిగ్గా ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు. ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి పెడుతూ ఉంటారు. ఎవరికి చెప్పుకోలేక వీరి యొక్క బాధ మనసులో పెట్టుకుని కృంగిపోతూ ఉంటారు. అయితే వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఊగిసలాడుతూ ఉంటుంది. చేతికి అందవలసిన డబ్బు సమయానికి అందకుండా ఉంటుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఈ యొక్క పనులు కావచ్చు త్వరగా వీరికి కాలచక్రం అనేది ఒక అసాధారణమైనటువంటి ఒక మలుపును కూడా తీసుకురాబోతుంది. వీరి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పులు కావచ్చు, ఎన్నో రకాలుగా అయితే ఉన్నాయి. అవేంటంటే ఇప్పుడు మనం తెలుసుకునే కనుక ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఫోన్ కాల్ అనేది వస్తూనే ఉంటాయి. కానీ ఒక అద్భుతమైనటువంటి మరిన్ని అవకాశాలు అయితే వీరి ముందుకైతే రాబోతున్నాయి. మిమ్మల్ని చుట్టుముట్టిన ప్రతి ఒక్క సమస్యలు అన్నీ కూడా వెంటాడేవన్నీ కూడా తొలగిపోయే ఒక మంచి రోజైతే చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఈ యొక్క రాశిగల వారికి చాలా గంభీరమైనటువంటి మనస్తత్వం అనేది చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి మార్పు అనేది ఈ యొక్క జీవితంలో భవిష్యత్తులో చాలా బాగా మంచి అవకాశాలను అయితే తీసుకురాబోతున్నాయి. ఈ యొక్క రాశిగల వారికి రాత్రి లోపల నిర్దిష్టమైన ఒక సమయం ఫోన్ రింగ్ ద్వారా కూడా వీరికి ఒక స్క్రీన్ పైన కూడా కనిపించవచ్చు. అయితే ఏదో తెలియక ఇన్నాళ్ళు మూసుకుపోయిన ఒక తలుపులు ఒక్కసారిగా తెరిచేటువంటి ఒక గొప్ప అవకాశం అనేది వీరికి అలా కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క ఫోన్ కాల్ ఏదైతే ఉందో ఈ యొక్క రాశిగల వారికి మొట్టమొదటిగా మాట్లాడుతున్న ఫోన్ కాల్ తీవ్రమైనటువంటి షాక్ని గురి చేయబోతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళుగా మీకు ఆశలు విడిచిపెట్టుకున్న ఒక విషయం గురించి, లేదా గతంలో జరిగినటువంటి సగంగా మిగిలిపోయినటువంటి కొన్ని ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఊహించినటువంటి పెను మార్పులు అయితే మీరు తప్పకుండా మీ భవిష్యత్తు పరంగా అయితే ఎన్నో అవకాశాలను గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్ళబోతున్నారు. మిమ్మల్ని వ్యతిరేకించిన వద్దనుకున్న ప్రతి ఒక్క వ్యక్తుల ద్వారా మీరు వారితోనే మాట్లాడే అవకాశం, మీకు రావాల్సిన డబ్బును తిరిగి తీసుకురావడం, ఈ విధంగా మీకు తెలియనటువంటి కొంత ఆశ్చర్యానికి గురి చేసేటువంటి కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి. అవి భవిష్యత్తు పరంగా రంగంలో మీకు ఒక గొప్ప అవకాశాన్ని కూడా తీసుకురాబోతున్నాయి. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో కష్టాలను భరించి నిందల కాలం చెప్పేసినవి కొన్ని సమాధానాలు కూడా మీకు ఈ రోజున దాగి ఉన్నాయని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఉదయం నుంచి సాయంత్రం లోపు, అలాగే మధ్యాహ్నం దాటిన తర్వాత మీకు తప్పకుండా ఒక ఫోన్ కాల్ అయితే ఒక ముఖ్యమైనటువంటి రాబోతుంది. అది ఒక స్త్రీ దగ్గర నుండి అయితే రాబోతుంది. ఇంతకీ ఆ స్త్రీ ఒక మంచి ముత్తైదువైనటువంటి ఒక పెద్ద ఆవిడ అనేది అయితే చెప్పుకోవచ్చు.
ఆవిడ ద్వారా మీకు ఒక మంచి వార్త అయితే రావడం తప్పకుండా చూస్తారు. ఆ స్త్రీ చెప్పేటువంటి మాట సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఒక మార్పు కావచ్చు, ఆలోచన కావచ్చు, మీ జీవితాన్ని చాలా పెను మార్పులకైతే దారి తీయబోతుంది. మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే విధంగా అయితే ఉండబోతుంది. ఇన్నాళ్ళు ఆ స్త్రీ మీకు ఏ విధంగా అయితే దగ్గర ఉన్నారో, మీ జీవితంలో ఉండలేదో, మీ జీవితం నుండి ఎందుకైతే వెళ్ళిపోయారో ఆ స్త్రీ కావచ్చు, మరలా ఆమె తప్పు తెలుసుకుని మరలా మీ జీవితంలోకి అయితే అడుగుపెట్టే అవకాశాలు కూడా చాలా మరిన్నైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎన్నో ఒక ప్రయత్నాల ద్వారా మీ జీవితంలో కనిపించిన ప్రతి ఒక్కటి కూడా మీ కళ్ళ ముందు నమ్మలేనటువంటి కొన్ని పరిస్థితులు అయితే ఎదురవబోతున్నాయి. అయితే రేపటి రోజున మీ నుండి దూరమైన వాళ్ళు, దగ్గరైన వాళ్ళు తప్పకుండా వాడి యొక్క అవకాశాలు కావచ్చు, సంఘటనలు కావచ్చు, ఫోన్ ద్వారా వచ్చే అవకాశాలు కూడా కావచ్చు. క్షణంగా అయితే మీకు కొన్ని మార్పులు చేర్పులు తప్పకుండా అయితే గమనించుకొని తీరుతారు. గ్రహాల యొక్క అనుకూలత ద్వారా మీకు చాలా అదృష్టం, అభాగ్యం చాలా అమోఘంగా ఉందని చెప్పుకోవచ్చు. చాలా పాత స్నేహితులు కావచ్చు, మీకు వీడిపోయిన బంధం కూడా కావచ్చు, తిరిగి మరలా మీకు దగ్గర కాబోతున్నారు. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గుర్తింపు ఏదైతే ఉందో ఆ వ్యక్తి నుంచి మీరు కోరుకుంటున్నటువంటి తెలియనటువంటి ఒక వ్యక్తితో నడిస్తే మీ జీవితం మరలా ఏ విధంగా అయితే అద్భుతంగా మారబోతుందనే విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలి. మీకు తెలియని ఒక ఆశ్చర్యకరమైన సంఘటనలు అయితే జరగబోతున్నాయి. నిజంగా ఇది ఇలా జరిగిందా అని మీరు ఆశ్చర్యపోక తప్పదు. అటువంటి పాత స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా మీ జీవితంలోకి మరలా అడుగుపెట్టి మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే విధంగా అయితే ఉండబోతున్నారు. ఒక మంచి అవసరంగా అయినటువంటి ఒక వ్యక్తి, దూరమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో గతంలో ఆ వ్యక్తి తిరిగి మరలా ఈ రోజున మీకు ఒక ఫోన్ కాల్ రూపంలో మాట్లాడి ఆ బంధం అనేది చాలా చక్కగా చిగురించబోతుందని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఒక దేవకన్యలా ప్రవేశించినటువంటి ఆ స్త్రీ ఎవరైతే ఊహించిన విధంగా గొప్ప గొప్ప అవకాశాలు మీ ముందుకు తీసుకురాబోతుంది. ఇంతటి గొప్ప ప్రభావం మీ జీవితంపై ఏ విధంగా ఉండబోతుంది కేవలం ఒక్క రోజులైతే కాదు, కానీ మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా రాబోయేటువంటి 6 లేదా ఒక సంవత్సరం పాటు కావచ్చు. మీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా అయితే పెరగబోతున్నాయి, ఇన్నాళ్ళు మీ అప్పులు, మీరు ఎంతో బాధలు, కష్టాలు, ఎంతో అవమానాలు కూడా భరించి ఉన్న సందర్భాలు అయితే లేకపోలేదు. మీరు కోల్పోయిన జీవితాన్ని తప్పకుండా తిరిగి పొందబోయే అవకాశం మీ ఎదుటే ఉంది. మీ కుటుంబంలో ఇన్నాళ్ళు ప్రశాంతకరమైన వాతావరణం తప్పకుండా మీరు చూస్తారు. మిమ్మల్ని పనికిరాని వ్యక్తులుగా అయితే ఎవరైతే అన్నారో అటువంటి వ్యక్తులే మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే విధంగా అయితే మీ స్థాయి అయితే ఎదగబోతుంది. అటువంటి పరిస్థితులు మీకు తప్పకుండా అయితే మీకు మారిపోయాయి. ఇటువంటి పరిస్థితులు ఈ విధంగా మారుతాయని మీరు కలలో కూడా అయితే అస్సలు ఊహించి ఉండరు. తినడానికి తిండి లేని అవకాశం నుంచి తప్పకుండా ఎంతో పై ఎత్తుకు ఎదిగే ఒక మంచి గొప్ప స్థాయికి అయితే మీరు వెళ్ళిపోయారు. అతి మంచితనం వల్ల మీరు చాలా కోల్పోయినటువంటి కొన్ని ప్రమాదాలు కూడా ఎదురవుతున్నాయి. ఏ విధమైనటువంటి మీ యొక్క స్థాయి ఏ విధంగా మారిందనేది మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మీరే ఆశ్చర్యపోయే విధంగా అయితే షాక్కి గురయ్యే విధంగా అయితే ఉండబోతుంది. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చాలా ద్రోహం చేయాలని చెప్పి, కుట్ర పనాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల పట్ల చాలా అవగాహనతో మీరు చాలా చక్కగా నైపుణ్యంగా అయితే వ్యవహరించవలసిన అవసరం కూడా ఉంది. ప్రతి ఒక్క విషయాన్ని శ్రద్ధగా విని ఆలోచించి పాటించటం చాలా అవసరం. ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మవలసిన అవసరం అసలు లేదు. ప్రతి ఒక్కరిని చాలా నమ్మకంగా అయితే మీరు దగ్గరకు తీసుకున్నప్పటికీ కూడాను వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున తప్పకుండా మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం, ప్రదక్షిణలు చేసుకోవడం, అక్కడ దేవాలయంలో దీపారాధన చేసుకోవడం, అలాగే మీ ఇంట్లో పూజలు చేసుకొని దీపారాధన చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా అసలు మర్చిపోకుండా దైవారాధన అయితే స్మరిస్తూ ఉండడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీ జీవితంలో రాబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి ఉన్నటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.